చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగునైనా ఈ ప్రత్యేక సమయంలో నాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఎందుకు క్షమించాలి, ఎందుకు తగ్గించుకోవాలి. దేవుని యొక్క వాక్యం ప్రకారం అనగా లేఖనాల ప్రకారం క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్న మనము, క్రీస్తును వెంబడిస్తున్న మనము, అనేక అంశాలు దేవుణ్ణి వెంబడిస్తున్న మనము అవలంబించాల్సినవిగా దేవుని యొక్క వాక్యం పేర్కొంటుంది. వాటిలో ఈరోజు ప్రత్యేకంగా 2 అంశాల గురించి ధ్యానం చేద్దాం. ఎందుకు క్షమించాలి, ఎందుకు తగ్గించుకోవాలి. మొదట ఎందుకు క్షమించాలి అని చూద్దాం. క్షమించడం అంటే మనందరికీ బాగా తెలుసు. మన ఎడల ఎవరైనా తప్పు చేస్తే మనల్ని మాటలు అని గాయపరిచినా, లేకపోతే వారి చేతల చేత గాయపరిచినా, ఆర్థికంగా నష్టపరిచినా, ఏ రకంగా మీకు నష్టం కలిగించినా కూడా మీరు పగ తీర్చుకొనక, మరి వారి మీద కక్ష కలిగి లేక విడిచిపెట్టుట వారిని క్షమించడం అవుతుంది. వారి ఎడల ఎలాంటి వ్యతిరేక భావం కూడా మనసులో నిలుపుకోక మంచి సమాధానం కలిగి ఉండటం క్షమించడం అవుతుంది. సో కొంతమంది ఏం చేస్తారు, ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే, ఇంత మాట నన్ను అంటదా, దొరక్కపోద్దా చూద్దాం అనుకుంటారు కదండి. లేకపోతే నాకు ఇంత నష్టం కలిగించింది, నేను వదిలిపెడతానా, అంతకంత నష్టపరుస్తాను, దెబ్బకి దెబ్బ కొడతాను అని అంటూ ఉంటారు. అది క్షమించలేకపోవటం. సో చాలామంది తిరిగి నష్టపరిచే వాళ్ళు ఉంటారు. అలాగే మనసులో కోపాన్ని అంతా దాచుని ఆ సమయం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. మనసులో అంత కోపం దాచుకుని శాపనార్థాలు పెడుతూ పాడైపోతే చూడాలని కక్షతోనూ అసూయతోనూ వారి పట్ల ఒకలాంటి వ్యతిరేకతతోనూ వారు భయంకరంగా వారి కుటుంబం పాడైపోవాలని, వారు నష్టపోవాలని, దేవుడు వారికి నష్టాన్ని కలుగు చేయాలని ఎదురు చూసేవారు ఉంటారు. వీరందరూ కూడా క్షమించలేని జాబితాలోకి వస్తారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి, క్షమించమని చెప్తుంది. సో క్షమించమంటాం చాలా సులువుగా చెప్పడానికి ఉంది, కానీ దాన్ని అవలంబించడం, దాన్ని పాటించడం చాలా ప్రాముఖ్యమైనవిగా మనం గుర్తెరగాలి. క్షమించాలండి, క్షమించాలి. ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమించాలంటే దేవుని యొక్క వాక్యంలో సూటిగా రాయబడి ఉంది కాబట్టి క్షమించాలి. మొదట క్షమించమని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. రెండవది, మన అపరాధములు, మన పట్ల ఎవరైనా చేసిన అపరాధాలని మనం క్షమించడం ద్వారా మన పరలోకపు తండ్రి మన అపరాధాలని క్షమిస్తాడు. మన దేవుడు కూడా మన పాపాలను క్షమిస్తాడు. మన పట్ల ఎవరైనా అమర్యాదగా లేకపోతే మరి అనాలోచితంగా ప్రవర్తించి మనల్ని నష్టపరిచినప్పుడు, మనం వారిని క్షమించినప్పుడు ప్రియులారా, మన అపరాధాలని మన దేవుడు క్షమిస్తాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఖచ్చితంగా మన పాపాలు క్షమింపబడాలి. మన పాపాలు ప్రక్షాళన చేయబడి మనం పరిశుద్ధపరచబడి నిత్యత్వంలో పరలోకంలో యుగయుగాలు తరతరాలు దేవునితో ఉండాలంటే మనం పాపం లేని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. అలా తీర్చిదిద్దబడటానికి ఒక మార్గం ఏమని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, మీ పట్ల ఎవరైనా ఆ రీతిగా నష్టపరిచినట్లయితే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు వారిని క్షమించినప్పుడు మీ అపరాధాలన్నీ కూడా పరలోకపు తండ్రి క్షమిస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి క్షమించాలి. అంతేగాని కొంతమందిని క్షమించగలగడం, కొంతమందిని క్షమించలేకపోవడం, కొంతమంది పట్ల భయంకరమైన కోపాన్ని కలిగి హృదయంలో దాచుకుని ఉండడం దేవుని యొక్క వాక్యం అంగీకరింపదు. కాబట్టి దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న వారు చాలామంది నేటి సమాజంలో మనం చూస్తూ ఉంటే క్షమించలేని వారిగా కనిపిస్తున్నారు. చాలామంది కోపంతో ఊగిపోతూ ఉంటారు, కక్ష సాధింపులు చేస్తూ ఉంటారు. వారు కోపాన్ని వారి హృదయంలో దాచుకొని ఏ రీతిగా వారి కోపాన్ని ప్రదర్శించాలో, ఏ రీతిగా వారి యొక్క
హృదయంలో ఉన్న మంటను తీర్చుకోవాలో అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్షమించలేక వారు మండిపోతూ ఉంటారు, రగిలిపోతూ ఉంటారు. ప్రియులరా, క్షమించలేకపోవడం వలన నష్టాలు ఉంటాయండి. క్షమించలేకపోవడం వలన నష్టాలు. ఎందుకు క్షమించాలి అన్న దానికి జవాబు మనకు తెలియాలంటే క్షమించడం వలన కలిగే లాభాలేంటి, క్షమించలేకపోవటం వలన కలిగే నష్టాలేంటి అనేది తెలిస్తే ఎందుకు క్షమించాలి అనేది మనకి అర్థమవుతుంది. క్షమించగలగటానికి మనం ప్రయత్నం చేయొచ్చు. సో క్షమించలేకపోతే కలిగే నష్టం ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఒక విషయాన్ని సూచించింది అంటే, దేవుని నుంచి ఒక ఆజ్ఞ జారీ చేయబడింది, ఒక సూచన దేవుని యొక్క వాక్యంలో వెలువడింది అంటే, మన యొక్క జ్ఞానం చేత ఆలోచించి అది నా వల్ల కాదులే, అది నాకు సంబంధించింది కాదులే అని కొన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకోకోకుండా, కార్యాచరణలో పెట్టుకోకుండా, నచ్చితే పట్టడం, నచ్చకపోతే దాన్ని ప్రక్కన పెడతాం అనేది చేయకూడదు. సో క్షమించడం అనే ఒక సూచన దేవుని నుంచి వచ్చింది. క్షమించాలి ఖచ్చితంగా. ఆ ఎందుకు క్షమించాలనేది హృదయంలో కలిగితే లేఖనాలను పరిశీలన చేస్తే అర్థమవుతుంది. కానీ క్షమించాలి అన్న ఆ సూచనను నిర్లక్ష్యం చేస్తే మాత్రం నీ పాపాలు క్షమింపబడవు. క్షమింపలేకపోవడం వలన కలిగే నష్టాల్లో మొదటిది, నీ పాపాలు క్షమింపబడవు. నీ పాపాలు క్షమింపబడకుండా అసలు నీకు నిత్యత్వమే లేదు కదా, నీకు పరలోకమే వెళ్ళలేవు కదా. నువ్వు ఇతరుల పాపాలు క్షమించకపోతే, ఇతరుల అపరాధాలు క్షమించకపోతే, నీ మనసులో కోపాన్ని తీసేయలేకపోతే, నీవు ఎట్టి పరిస్థితుల్లో నీకు కూడా క్షమాపణ లేదు, నీ పాపాలకి ప్రక్షాళన కూడా లేదు. నువ్వు బాప్తిసం తీసుకున్నాను అనుకుంటున్నావేమో, నీ పాపాలకి ప్రక్షాళన కూడా ఉండదు. కాబట్టి క్షమించి తీరాలి. క్షమింపకపోవడం వలన కలిగే మొట్టమొదటి భయంకరమైన నష్టం ఏంటంటే, నీ పాపాలు క్షమింపబడవు. రెండవది, క్షమించలేకపోవడం వలన ఆ పగని లోపల నీ హృదయంలో దాచుకోవడం వలన నీ మనసులో నెమ్మది ఉండదు, నీకు ప్రశాంతత ఉండదు. ఎప్పుడు నీకు ఏదో ఒక లోపల మంట మండుతూ ఉంటుంది. నీ ఎముకలను, నీ నరాలను, నీ శరీరాన్ని, నీ మనస్సును అది పాడు చేస్తూ ఉంటుంది. నీ ఏకాగ్రతను అది దెబ్బతీసి నీవు ప్రస్తుతము చేస్తున్న పని మీద, ఉద్యోగం, వ్యాపారం, చదువు, లేకపోతే కుటుంబపరమైన పనులు, కార్యక్రమాల మీద శ్రద్ధ నిలపకోకుండా, వాటిలో నిపుణత లేకోకుండా చేస్తుంది. నీ హృదయంలో క్షమించలేని ఆ స్థితి, కోపంతో కూడుకున్న స్థితి నీకు నీ పని పట్ల శ్రద్ధ లేకోకుండా చేస్తుంది. నువ్వు ప్రస్తుతం చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టకపోతే నీకు రానున్న రోజులలో మంచి అనేది ఉండదు. రానున్న రోజులలో నువ్వు శ్రమలు, కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు చేస్తున్న చదువు మీద, నువ్వు చదువుతున్న చదువు మీద కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగం మీద కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారం మీద కానీ శ్రద్ధ నిలపాలంటే నీవు ఎవరి పట్ల కూడా కక్ష, ఎవరి పట్ల కూడా కోపం కలిగి నువ్వు రగిలిపోతున్న దానివిగా ఉండకూడదు. సో కాబట్టి క్షమించకపోవడం వలన నీ ఏకాగ్రత దెబ్బతింటుంది. క్షమించకపోవటం వలన నీ శరీరం క్షీణించిపోతుంది, నీ శరీరంలో బలము తగ్గిపోతుంది, నీకు నీరసం వస్తూ ఉంటుంది, నీ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, నీ బ్రెయిన్లో సెల్స్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాయి. కాబట్టి నీ బలం క్షీణించిపోతుంది. చాలామంది బలహీనలైపోవడానికి కూడా కారణం ఇది. ఆలోచన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారు క్షమించలేక, వారి అత్తను క్షమించలేక, కోడలను క్షమించలేక, ఇరుగు పొరుగు వారిని క్షమించలేక, తోటి ఉద్యోగస్తుల్ని, యజమానిని, ఉద్యోగస్తులను వారు క్షమించలేక, వారు మనసులో వారి పట్ల పగను కలిగి ఉండటం ద్వారా వారి శరీరం క్షీణించి వారు బలహీనలైపోతున్నారు. క్షమించలేకపోవడం వలన కలిగే నష్టాలండి ఇవి. క్షమించలేకపోవటం వలన కలిగే నష్టాల్లో నీ పాపాలు క్షమించబడవు. ఏమండి, నీ పాపాలు క్షమింపబడవు అని నేను నా సొంత మాటల్లో చెప్పటం లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుంచి ఒక వాక్య భాగం చూద్దాం. ఆ వాక్య భాగం ప్రకారమే నేను చెబుతున్నాను. సో మన పాపాలు క్షమించబడవు మనం క్షమించకపోతే. రెండవది, మనం క్షమించకపోతే మనం మన పని మీద ఏకాగ్రత చేయలేం, ఏకాగ్రత చూపించలేం. కాబట్టి రానున్న రోజుల్లో దానిలో పట్టు తగ్గిపోతుంది. రానున్న రోజుల్లో రావలసిన ఆదాయం కానీ, రావలసిన మేలులు కానీ కోల్పోయిన వాళ్ళం అవుతాం. అలాగే ఒకరిని క్షమించలేకపోవడం వలన అది శరీరానికి కుళ్ళుగా, శరీరానికి క్షీణింపచేసేదిగా ఉండి శరీరాన్ని క్షీణింపచేస్తుంది. క్షమించలేకపోవడం వలన శత్రువులు ఎక్కువ అవుతారు. అర్థమవుతుందండి? క్షమించలేకపోవడం వలన శత్రువులు ఎక్కువ అవుతారు. ఈరోజు క్షమించలేకపోవడం వలన ఒక సహోదరుడు, ఒక అన్నో, ఒక తమ్ముడో శత్రువు అవ్వచ్చు.
క్షమించలేకపోవడం వలన ఒక అత్త ఒక కోడలు శత్రువు అవుతుంది. క్షమించలేకపోవడం వలన నీ ఇంటి పక్కనోళ్ళు ఇంటి ముందోళ్ళు శత్రువులు అవుతారు. క్షమించలేకపోవడం వలన నీ గ్రామంలో ఉన్న అధికారులు నీకు శత్రువులు అవుతారు. క్షమించలేకపోవడం వలన నీ తోటి ఉద్యోగస్తులు నీకు శత్రువులు అవుతారు. నీ యజమాని నీకు శత్రువు అవుతాడు. నీ ఉద్యోగస్తులు నీకు శత్రువులు అవుతారు. అనేక మంది శత్రువుల్ని నువ్వు ఏం చేస్తున్నావు? క్షమించలేకపోవడం వలన అనేక మంది శత్రువులు నువ్వు తయారు చేసుకుంటున్నావు. అనేక మంది శత్రువుల్ని నీవు తయారు చేసుకుంటున్నావు. అది ఎంతవరకు జ్ఞానం అనిపించుకుంటుంది ఆలోచన చేయండి. క్షమించమని దేవుడు ఎందుకు చెప్పాడండి? భారమును మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పింది దేవుని యొక్క వాక్యం. దేవుడు చెప్తున్నాడు. దేవుని దగ్గరికి వస్తే, దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తే, దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుని జీవిస్తే, దేవుణ్ణి హత్తుకుని జీవిస్తే మనకి విశ్రాంతి వస్తుంది, మనకి శాంతి వస్తుంది. మన జీవితంలో విజయోత్సాహం చూడగలుగుతాం. మన జీవితాల్లో నెమ్మదిని చూడగలుగుతాం. మన శరీరంలో ఆరోగ్యాన్ని చూడగలుగుతాం. వట్టి మాటలు కాదండి ఇవి, వట్టి మాటలు కాదు. మనము క్షమించలేకపోవడం వలన కలిగే నష్టాలను చూస్తున్నాం. దేవుని మాటలని పాటించకపోవడం వలన చాలామంది దేవుని శక్తిని వారి జీవితాల్లో అనుభవించలేకపోతున్నారు. పైకి భక్తి గలవారిలాగానే కనిపిస్తున్నారు, కానీ ఆయన శక్తిని ఆశ్రయించిన వారిగా వారు ఉంటున్నారు. దేవుని మాటలను వారి జీవితంలో కార్యాచరణలో పెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. వారి జీవితం గొప్ప వెలుగుతోనూ ఆశీర్వాదంతోనూ నింపబడుతుందండి. క్షమించగలగాలి. క్షమించలేకపోవడం వల్లనే ఈ ఇత్యాది నష్టాలన్నీ కూడా కలుగుతున్నాయి. మీరు క్షమించలేకపోవడం వలన మీ పాపాలు క్షమింపబడవు. మీరు క్షమించలేకపోవడం వలన ఏమండి మీ యొక్క ఏకాగ్రత దెబ్బతింటుంది. మీరు క్షమించలేకపోవడం వలన మీ శరీరం క్షీణిస్తుంది, బలహీనపడుతుంది. ఏమండి మీరు క్షమించలేకపోవడం వలన ఎక్కువ మంది శత్రువులని తయారు చేసుకున్న వారుగా మీరుంటారు. అలాగే క్షమించడం వలన కలిగే లాభాలు, క్షమించగలిగే గుణం వలన దేవుడు క్షమించమని చెప్పాడు కదండి. మీరు క్షమించగలిగితే మీకు అనేక మంది మీ క్షేమాన్ని కోరుకునేవారు, మీ గురించి ప్రార్థించేవారు అనేక మంది తయారవుతారు. మీరు ఇతరుల పాపాలని, ఇతరుల అపరాధాలని క్షమించినప్పుడు మీ అపరాధాలు పరలోకపు తండ్రి క్షమిస్తాడు, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి మన అపరాధాలు క్షమింపబడతాయి. మనం ఇతరుల పాపాలను క్షమించినప్పుడు, ఇతరుల అపరాధాలను క్షమించినప్పుడు, ఇతరులు ఏదైనా మాట అన్నప్పుడు, వారు నష్టపరిచినప్పుడు, వారు మనల్ని గాయపరిచినప్పుడు మనం వారిని క్షమించగలిగినప్పుడు మన పాపాలు కూడా క్షమించబడతాయి. మనకి చక్కటి స్నేహితులు, మంచి చక్కటి స్నేహపూరితమైన వాతావరణం అనేది ఉంటుంది. శత్రువుల సంఖ్య చాలా కొద్దిగా ఉంటుంది. నువ్వు కోరుకున్న, నువ్వు తయారు చేసుకున్న శత్రువులు కాదు, వారు నిన్ను అపార్థం చేసుకుని నిన్ను శత్రువుగా భావించిన వారు మాత్రం కొద్దిమందిగా ఉండొచ్చు. కానీ తుదకు ఆ తరువాత వారు కూడా రియలైజ్ అయ్యే రోజు వస్తుంది. వారు కూడా ఎవరైతే నేడు నీకు శత్రువులుగా ఉన్నారో వారిని దేవుడు నీకు మిత్రులుగా మార్చే రోజు కూడా ఉంటుంది. నీవు దేవుని యొక్క వాక్యాన్ని పాటించడం అనేది ఎంత శక్తివంతమైన ప్రక్రియో నువ్వు గ్రహించగలిగినప్పుడు ప్రియులారా, దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించాలని నీవు తీర్మానం తీసుకుని, జుంటేదైన దారాల కన్నా అది మధురమైందని గ్రహించి వాక్యాన్ని చదివి దానికోసం ఆశ కలిగి నువ్వు పాటించడం ప్రారంభించినప్పుడు నువ్వు శక్తివంతమైన కార్యాలను చూడగలుగుతావు. నీ శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మారుస్తాడు. నిన్ను వారికంటే అత్యధికంగా హెచ్చించి ఒక ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళి అదే శత్రువులు ఎదుట నీకు భోజనమును సిద్ధపరచగలడు, నిన్ను గణపరచగలడండి ఆయన. ఈ యొక్క శత్రువులను క్షమించడం ద్వారా వారు మిత్రులుగా మారే ఒక గొప్ప అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నేడు కొద్దిగా నిన్ను శత్రువుగా భావించేవారు ఉన్నప్పటికీ కూడా నీ అవసరతే వారికి వస్తుంది, నీ మంచితనం వారికి తెలుస్తుంది, నీ హృదయం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. వారు మార్పు చెందుతారు. వారు 1-2 సార్లు నిన్ను నష్టపరచాలని, నిన్ను ఇబ్బందికి గురి చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా సొలసిపోయి వారు నెమ్మదికరమైన స్థితిలోకి వెళ్ళిపోయే స్థితి, మరలా తిరిగి నీతో స్నేహం చేయాలనుకునే ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకువెళ్ళగలడు. ఎప్పుడు అంటే ఒకటి, నీవు క్షమించాలి, నేను క్షమిస్తాను, నేను క్షమించగలను అనే తీర్మానం తీసుకోవడం ద్వారా. అలాగే క్షమించగలిగే వాడికి ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది, ఎప్పుడు నెమ్మది ఉంటుంది. నిజమండి. ఎవరు ఏ తప్పు చేసినోడైనా నువ్వు క్షమిస్తున్నావు అనుకోండి, నీ తోటి ఉద్యోగస్తుడినో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారినో, నీ గ్రామస్తులనో, నీ కుటుంబీకులనో, నీ అత్తనో, నీ కోడలనో, నీ భర్తనో, నీ భార్యనో, నీ బంధువులనో, ఎవరినైనా సరే నువ్వు ఎవరైనా చేస్తే నువ్వు క్షమించేసావు అనుకోండి, వాళ్ళ పట్ల నీకు వ్యతిరేకత లేదు, వారి పట్ల నీకు కోపం లేదు,
వారి పట్ల నీకు కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపు చర్యలు నువ్వు చెయ్యు. ఎదుటి పడితే నువ్వు మాట్లాడగలవు, నువ్వు వారితో సమాధానం కలిగి ఉండగలవు. వారు పలకరిస్తే నవ్వుతూ బాగున్నారా అంటే బాగున్నానండి, మీరు బాగున్నారా అని అనగలవు. అలాంటి ఆ స్థితి నీకుంటే, క్షమించగలిగి వారితో సమాధానం కలిగిన స్థితి నీకుంటే నీకెంత గొప్ప నెమ్మది ఉంటుందో తెలుసా, నీకెంత గొప్ప ప్రశాంతత ఉంటుందో తెలుసా. చక్కగా ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రశాంతత ఉంటే ఇంతకు ముందు అనుకున్న ఆపోజిట్ చక్కటి ఆరోగ్యం ఉంటుంది. నువ్వు క్షమించగలగటం వల్ల నీ శరీరానికి ఆరోగ్యం ఉంటుంది. నీకు శత్రువుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. నువ్వు క్షమించగలగడం వల్ల నీ పాపాలు కూడా క్షమింపబడతాయి. నువ్వు క్షమించగలగడం వల్ల నీ క్షేమాన్ని కోరుకునేవారు ఎక్కువ అవుతారు, నీ గురించి ప్రార్థించేవారు ఎక్కువ అవుతారు. ఇంత అద్భుతమైన మేలులో ఆలోచన చేయండి. సో ఎందుకు క్షమించాలంటే ఎందుకే క్షమించాలి? ఎందుకంటే చాలామందిని చూస్తూ ఉంటాం కుటుంబాల్లో. ఒక అత్త అనారోగ్యం చేత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతే ఆ కోడలు ఆ అత్తకి పరిచయం చేయాలి. ఆ అత్తని వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళాలి, వైద్యం చేయించాలి. మరి ఉదయం నుంచి రాత్రి దాకా వంట చేసి పెట్టడమే కానీ, భోజనం పెట్టే విషయమే కానీ, స్నానం చేయించే విషయమే కానీ, తనకి కొన్ని పరిచర్యలే కానివ్వండి, రకరకాలుగా ఆ కోడలు సహాయపడాల్సిన పరిస్థితి ఆ అత్తకి వచ్చింది. సో చాలా బాధతో ఆ కోడలు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంది. సరిగ్గా మనస్ఫూర్తిగా చేయలేక మరి తిట్టుకుంటూ చేస్తూ ఉంది. ఏంటి కారణం అని ఆలోచన చేస్తే ఆ అత్త అంతకుముందు మరి ఈ కోడల్ని చాలా ఇబ్బందికి గురి చేసింది, చాలా ఇబ్బందులు పెట్టింది. మరి బాగా భయంకరంగా నోటికొచ్చినట్లుగా మాట్లాడేది, మరి అనేక రకాలుగా గాయపరిచేది, అనేక రకాలుగా మాటలతో, ఎత్తుపోటు మాటలతో గాయపరిచేది. చాలా బలంతో ఉన్నప్పుడు విరవిగింది. అత్తలకి వయసు పెరుగుతుంది కదండి, అలాగే ఈవిడికి కూడా వయసు పెరిగింది. వయసు పెరిగి అనుకోకుండా కొన్ని అనారోగ్యాలు దాపురించాయి. మంచాన పడే పరిస్థితి వచ్చింది. సో అంతకుముందు తన కూతురు, ఎక్కడో ఉండే కూతురు వివాహం చేసి పంపించారు. ఆ కూతురు ఇలాగ అనుకుని ఆ కూతుర్ని వల్ల మారిన ప్రేమతో ప్రేమిస్తూ ఆ కూతుర్ని ఎక్కువగా గనపరుస్తూ మరి ఈ కోడల్ని తేలిక చేసి హీనంగా చూసేది. ఎందుకంటే తన కూతురు బాగా చూసుకునేదని గొప్పగా చెప్పుకుంటూ, తన కూతురు గురించి, తన కూతురు యొక్క స్థితి గురించి చెప్పుకుంటూ ఈ కోడల్ని హీనపరిచేది. ఈ కోడల్ని చాలా అంటే చాలా తక్కువ చేసి మాట్లాడేది. ఎప్పుడైనా ఆ కూతురు వచ్చినా కూడా మరి ఆ కూతురుని చక్కగా చూసుకునేది. ఆ కూతురు కూడా ఏదైనా అనారోగ్యం వచ్చినా మాట్లాడేది అత్తతో. ఇంకా నాకేమైంది, నా కూతురు అయితే మాట్లాడుద్ది, నా కూతురు అయితే నాకు పరిచర్య చేస్తుంది, నా కూతురు అయితే నాకు చేసుకుంటుంది అని చెప్తూ ఉండేది. సో ఈ కోడలు ఎంత చేసినప్పటికీ కూడా అది పరిగణలోకి వచ్చేది కాదు, దాన్ని గుర్తించేది కాదు. అమ్మ చేసిందిలే, ఏమో చేసిందిలే అని చెప్తూ ఉండేది. చాలా చుట్టుపక్కల వాళ్ళతో హేళనగా మాట్లాడేది, ఇంట్లో దూషిస్తూ ఉండేది. చిన్నదానికి కానిదానికి ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా, లేకపోతే వంట విషయంలో కానీ, లేకపోతే ఇంటి పనుల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, లేకపోతే ఈ భర్త విషయంలో కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ, బయట వారి తల్లిదండ్రుల విషయమై కానీ, వారి బంధువుల విషయమై కానీ, అందరి విషయమై ఈ అత్త భయంకరంగా దూషిస్తూ ఉండేది, భయంకరంగా హేళన చేస్తూ ఉండేది, తక్కువ చేస్తూ ఉండేది. ఇది చాలామంది అత్తలు చేసే పొరపాటు. నిజమే, చాలామంది జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితి, తన కూతురంటే వల్ల మారిన ప్రేమ చూపిస్తూ తన కోడలంటే భయంకరమైన అసహ్యాన్ని, భయంకరమైన ద్వేషాన్ని చూపిస్తున్నట్లుగా ఉండేది. సో తెలియని ఒక మైండ్ సెట్ అంటారు చూసారా, అలా ఫీడ్ చేసుకుంటారు అంతే. ఏదో చేయాలనే ఒక తాపత్రయం. సో ఆ కూతురు వచ్చి ఏదన్నా బాగోపోయినా నా కూతురే చూడాలి, నా కూతురే, మీరు చూడరు, నువ్వు చూడవు, నా కొడుకు చేతగానోడు, నువ్వు పనికి మాలిన దానివని చాలా అంటే దూషించేది. ఆ కూతుర్ని ఎక్కువగా ప్రేమించేది. ఆ కూతుర్ని మీద, ఎందుకంటే ఏ తల్లికైనా బిడ్డల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది కదండి, ఆ కూతుర్ని ఎక్కువగా ప్రేమించేది. ఆ కూతురు తనను చూసుకుంటుందని ఆశతో ఉండేది. వీళ్ళు చూసుకుంటారనే నమ్మకం కూడా లేకోకుండా ఉండేది. ఆ కూతురు మీద ఉన్న ఆ నమ్మకంతో వీళ్ళ మీద నమ్మకం లేక ఇలాంటి అన్ని ఆలోచనలు పెట్టుకుని భయంకరంగా ప్రవర్తించి కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఆవిడ పెద్దదైంది, వయసు పెరిగింది, రోగాలు వచ్చాయి. మరి మంచాన పడి ఆవిడికి వైద్యం చేయించాల్సిన పరిస్థితి వచ్చేపాటికి ఇంతకుముందు కూతురు చాలా చక్కగా రోజు ఫోన్లో దూరంగా ఉండి చాలా చక్కగా మాట్లాడతారు. డైలీ ఫోన్ చేసి ఒక పావు గంట 20 నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు ఆ కూతురు చాలా చక్కగా ప్రేమ వలకపోయొచ్చు. చాలా అన్నం తిన్నావా అని చెప్పి కానీ, లేకపోతే రకరకాలుగా మంచి ప్రశ్నలు వేయచ్చు. తను చాలా ప్రేమని ఫోన్లో కురిపించవచ్చు.
చాలా అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఒకవేళ ఏదైనా పండుగలకు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా సెలవులకు వచ్చినప్పుడు, అలాంటివి వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా కానీ చాలా చక్కటి ప్రేమను చూసుకుని చాలా బాధ్యతను చూపించవచ్చు. హాస్పిటల్కి తీసుకెళ్లే విషయం, తీసుకెళ్ళి చూపించే టెస్టులు అన్నీ చేయించే విషయమే కానీ, లేకపోతే ఆ తల్లిని కూర్చోమ్మా నేను వంట చేస్తానని వంటంతా చేసి చక్కగా చేసే పరిస్థితి కానీ, ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు, ఎప్పుడైనా లేకపోతే ఆరోగ్యం బాగాలేదని కబురు పెడితే వచ్చి 2 రోజులు 1 రోజు చేసే విషయంలో కానీ అన్ని రకాలుగా చాలా చక్కగా సజావుగా సాగుతుంది. కాబట్టి అవన్నీ చూసి కూతురే చూసుకుంటుంది అని చెప్పి ఒక చక్కటి భరోసాతో రోజు రోజుకి కోడల్ని హీనంగా చూసింది. ప్రియులరా, ఒక భయంకరమైన పరిస్థితి ఆ తల్లి జీవితంలోకి, ఆ అత్త జీవితంలోకి వచ్చింది. భయంకరంగా అనారోగ్యం వచ్చింది. భయంకరంగా అనారోగ్యం వచ్చి మంచాన పడితే మరి 1 రోజు 2 రోజులు ఆ కూతురు చేసింది. ఇక ఆ కూతురు చేతులెత్తేసి తన భర్తని, తన బిడ్డల్ని చూసుకోవాలని, తను ఇక్కడ ఉండటం కుదరదని చెప్పి తన పని తను చూసుకుంది, తన జీవితం తను చూసుకుంది. చివరికి ఆ కొడుకు అలాగే ఆ కోడలే ఆ అత్తను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ అత్తను హాస్పిటల్స్కి తిప్పుతూ కానీ, ఆ అత్తకు పరిచర్య చేస్తూ కానీ, ఆ అత్తకి సమస్త విషయాల్లో కూడా పరిచర్య చేస్తూ కానీ ఈ కోడలు సరిగ్గా ఉండలేక కోపం వస్తూ సరిగ్గా చేయలేకపోతూ ఉంటే ఆ కోడలు చెప్పే విషయం ఏంటంటే, నన్ను ఇన్ని తిప్పలు పెట్టింది, ఇన్ని హేళన మాట్లాడింది, ఇప్పుడు ఆవిడేదో ఉద్ధరిస్తుందని, ఆవిడేదో చేసేస్తుందని నిన్ను కబుర్లు చెప్తా ఉండేదో, మమ్మల్ని ఎంత హీనంగా చూసేదో, ఎంత హీనంగా మాట్లాడేదో, ఇప్పుడు మేం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చేస్తుందిలేండి. చేసింది కానీ క్షమించలేక, అత్తను క్షమించలేక, అత్త చేసిన తప్పుని, అత్త చేసిన భయంకరమైన ఆ దౌర్భాగ్యకరమైన అలాంటి ఆ అత్త పనుల్ని క్షమించలేక ఈవిడ లోపల మదన పడిపోతూ, లోపల బాధపడిపోతూనే అవి చేస్తుంది. అలా చేయడం వలన ఏమవుతుందంటే ఈ కోడల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది కదండి. ఈ కోడలు ఇది కూడా క్షీణిస్తుంది. అదే నా అత్తకి నేను చేస్తున్నాను, అందులే పెద్ద ఆవిడ తెలియక అందులే అని క్షమించగలిగితే, తెలియక అందులే అని క్షమించగలిగితే ఖచ్చితంగా ఆ అత్తలు ఇలాగే ఉంటారులే, అత్తల పరిస్థితి ఇలాగే ఉంటుందిలే, అత్తలు కూడా అర్థం చేసుకోవాలండి. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అత్తలు ఉంటే జాగ్రత్తగా దూరపు కొండలు నునుపు అంటారు. దూరంగా ఉన్న వాళ్ళే మంచోళ్ళు అనుకుంటూ ఉంటారు, దూరంగా ఉన్న వాళ్ళే ప్రేమ చూపిస్తున్నారు అనుకుంటారు. ఎప్పుడన్నా వచ్చి 1 రోజు 2 రోజులు ఉండి చూపించే ప్రేమ వేరు, దగ్గర అంటి పెట్టుకుని ఉండే ప్రేమ వేరండి, అర్థం చేసుకోండి. సో కాబట్టి ఎందుకంటే ఎవరికైనా జ్ఞానం లేక అలా ఆలోచిస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ కోడలు క్షమించలేక మనసులో అదంతా మదన పడిపోతుంది. ఒక్కసారి ఆ కోడలు అదంతా తీసేసి, మనసులోంచి తీసేసి, నా అత్తకి నేను కాకపోతే ఎవరు చేసుకుంటారు, నా అత్తకు నేనే చేసుకోవాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ పరిచర్య చేస్తూ ఉంటే బలం వస్తుంది, ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఆ పరిచర్యని చేయొచ్చు. సో కాబట్టి క్షమించితే ఆ కోడలికి ఆరోగ్యం వస్తుంది. అప్పుడు కూడా ఆ అత్త ఈ కోడల్ని క్షమించిందనుకోండి, చిన్న చిన్న తప్పులు చేసిందా, తెలిసి తెలియక చేసిందా, మరి తల్లిదండ్రుల దగ్గర అత్తారు బత్తారంగా పెరిగిన ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులు ఏం చేస్తారండి, చక్కగా వాళ్ళు అన్ని వంటలు చేసి వడ్డించి ప్లేట్లో పెట్టి తినమ్మా అని ఇస్తారు. కాలేజీలకు వెళ్ళి రకరకాలుగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసి ఒక్కసారిగా పెళ్ళి అనే బంధంతో ఒక బాధ్యతాయుతమైన జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నేటి తరపు ఆడపిల్లలు అందరూ కూడా ఒక్కసారిగా మారిపోవాలంటే మారిపోవడం సాధ్యం కాకపోవచ్చు. మెల్లమెల్లగా క్రమక్రమంగా ఆ బాధ్యతలు అర్థం చేసుకుంటారండి. అత్తులు అది తెలుసుకుని వీరు పరిస్థితి ఇలా ఉంటుంది, ఇప్పటి తరం పరిస్థితి ఇలా ఉంటుంది, వారు మెల్లిగా మారుతారని వారిని ప్రేమించే హృదయమే గాన మీకుంటే, వారిని క్షమించే హృదయం గాన ఉంటే ఆ కుటుంబాల్లో పరలోకపు ఆనందం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి సో క్షమించలేకపోవడం వలన ఆ కోడలుకు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. క్షమించగలిగితే మంచి ప్రశాంతత వస్తుంది, సంతోషం వస్తుంది, నా అత్తకు నేను చేసుకుంటున్నాను అనే తృప్తి వస్తుంది. కాబట్టి క్షమించలేకపోవడం వలన నష్టాలు ఉన్నాయి, క్షమించగలగడం వలన లాభాలు ఉన్నాయి. ఈ లాభాలు ఈ నష్టాలని మనం ఆలోచించేసినప్పుడు మనం క్షమించగలుగుతాం. ఖచ్చితంగా క్షమించాలి. ఎవరు నీకు శత్రువు ఉండకూడదు, అది నీ గోల్, నీ లక్ష్యం. నీ నష్టపరిచిన వాడినైనా నువ్వు క్షమించాలి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదా క్షమించమని. సో నువ్వు ఇతరుల పాపాలు క్షమించినప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. ఖచ్చితంగా నువ్వు తగ్గించుకోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి. సో ఈ యొక్క వాక్య భాగం మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మారులు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఎన్నిసార్లైనా క్షమిస్తూనే ఉండాలి, ఎన్నిసార్లైనా క్షమిస్తూనే ఉండాలి. అలాగే ఆ తరువాతి వచనాల్లో మనం చూసినట్లయితే, ఒక యజమానునికి ఒక దాసుడు అప్పున్నాడు.
అప్పున్నాడు. ఎంత అప్పున్నాడంట? 24వ వచనంలో, అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. 10,000 తలాంతులు, 10,000 తలాంతులు. మీరు కింద ఫుట్ నోట్లో ఒక తలాంతు ఎంత అని చూస్తే 3,600, 3,600. సో ఎంతంటే 3,60,00,000 అప్పున్న ఒక దాసుడిని ఒక యజమానుడు క్షమించాడు. ఆ దాసుడు వెళ్ళి తనతో కలిసి పనిచేస్తున్న తోటి దాసుడు తనకి 50 రూపాయలు అప్పు ఉంటే దాన్ని క్షమించలేకపోయాడు. సో దాన్ని క్షమించలేక అతన్ని జైల్లో పెట్టించాడు. అది ఈ యజమానికి తెలిసింది. ఈ యజమాని ఆ దాసుడిని పిలిపించి, ఇదిగో నీకు 50 రూపాయలు వచ్చి ఉన్నవాడిని నువ్వు క్షమించలేకపోయినప్పుడు దీన్ని నేను ఎందుకు క్షమించాలి? నేను క్షమించును, ఇతన్ని జైల్లో పెట్టి బాధపరిచే వారికి అప్పచెప్పండి అని చెప్పి అతన్ని కూడా క్షమించలేదు. అంటే మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమించలేకపోతే మన తప్పులు కూడా క్షమించబడవు. మనల్ని మనం తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతాం. ఎందుకు తగ్గించుకోవాలి? మనల్ని మనం తగ్గించుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడని. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా కార్యక్రమానికి పిలుస్తున్నప్పుడు కొంతమంది దగ్గర నేను విన్నాను, ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళేది ఏంటండి అంటూ ఉంటారు. ఫోన్ చేసి ఎందుకు పిలిచారో, వారికి ఏ పరిస్థితి వలన ఫోన్ చేసి పిలిచారో నీకు తెలియకపోవచ్చు. నీ మీద ప్రేమ లేదని కొంతమంది ప్రతి పరిస్థితిని కూడా ఎనాలిసిస్ చేసి అర్థం చేసేసుకుని జ్ఞానులు అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఫోన్ చేసి పిలిచారో నీకు అర్థం కాదు. నువ్వేమనుకుంటావు? నేనంటే విలువ లేదు, నేనంటే గౌరవం లేదు, ఫోన్ చేసి పిలిచినప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. లేకపోతే కార్యక్రమం దగ్గర పడినాక ఒకవేళ 2 రోజుల వ్యవధితోనో 1 రోజు వ్యవధితోనో ఫోన్ చేశారనుకోండి, ఇప్పటికిప్పుడు ఫోన్ చేస్తే వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళకూడదు, వెళితే గౌరవం ఉండదు అని ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాదండి, అలాగ ఆలోచించుకోవద్దు. ప్రతి వారిని గౌరవించండి, ప్రేమించండి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనే మీకు కాల్ చేసి ఉండుండొచ్చు. అప్పుడు కూడా మీరు మిమ్మల్ని తగ్గించుకుని మీరు వారిని వెళ్ళి మీ వంతు మీరు పార్టిసిపేట్ చేసి ఏదైనా మీరు వారితో గడిపి మీరు వచ్చేసినట్లయితే ఏ గౌరవాన్ని కోరుకోకుండా, ఏ ఉన్నత స్థితిని కోరుకోకుండా వారిని సంతోషపరిచి వచ్చేస్తే వారి జీవితంలో మీరు విలువైన వారుగా ఒకానొక రోజు అవుతారండి. ఖచ్చితంగా మీ ప్రేమని, మీ విలువని వారు గుర్తెరుగుతారు. ఇత్యాది విషయాల్ని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు వాటిని విడిచిపెట్టక పాటిద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి గొప్ప కృపతో దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము చాలా విలువైందని మేము గుర్తెరగడానికి, మీ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మేము జాగ్రత్తగా అర్థం చేసుకుని మా జీవితంలో వాటిని పాటించి గొప్ప శక్తిని మేము పొందుకోవడానికి మాకు సహాయం దయచేయమని, ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన్ టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.